తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ హైకోర్టు కొట్టివేసింది. భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్లో 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణను ఆపాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ హైకోర్టు కొట్టివేసింది. భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్లో 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణను ఆపాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ హైకోర్టు కొట్టివేసింది. భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్లో 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణను ఆపాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, శశిరేఖ, కొన్ని నెలల నుంచి తెలంగాణలో లగచర్ల ఇష్యూ కొనసాగుతుంది. రైతుల్ని అరెస్టు చేసినట్టుగా సమయంలో కావచ్చు, ఆ తర్వాత రైతులకు ఆ విషయంలో కావచ్చు, ముఖ్యంగా లగచర్ల, హకీంపేట విషయంలో జరిగినట్టు సంఘటన తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజకీయం కూడా దుమారం రేపినట్టు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలే ఇందులో పాల్గొన్నారంటూ కూడా అటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా దాని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం, ఆయన జిల్లాకు సంబంధించిన వ్యవహారం దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. అయినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఆ ప్రాంతంలో సొంత నియోజకవర్గం కావడంతో పారిశ్రామికం కూడా అభివృద్ధి చేయాలన్న కోణంతో ఆ విధంగా భూసేకరణ కోసం ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అదే నోటిఫికేషన్ ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీసుకున్నట్టుగా నిర్ణయం, హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిందని చెప్పుకోవచ్చు. దీంతో రాజకీయం కూడా ఇప్పటి నుంచే అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు ఈ అంశంలో చాలా అంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ధర్మాసనం ఇచ్చినట్టుగా ఆదేశాలతోటి అటు బీఆర్ఎస్ కార్యకర్తల నేతలు కూడా అదే చెప్తున్నారు. రైతుల్ని బలవంతంగా ఒప్పించిన, రైతుల్ని ఇబ్బందులు పెట్టే విధంగా ప్రభుత్వం ప్రవర్తించింది. రైతులను అరెస్ట్ చేయడం కూడా సరైంది కాదంటూ కూడా గతంలో బీఆర్ఎస్ నేతలు చాలా అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని కట్టడి చేసేట్టుగా పనిచేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అదే విధంగా వెళ్లి భూసేకరణకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేయడం, జియో జారీ చేసింది. దాంతో ఆ జియో జారీ చేసి భూసేకరణకు ముందుకెళ్లింది. అయితే ఇవాళ హైకోర్టు కొట్టివేయడంతో ఆదేశాలు జారీ చేసింది, స్టే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, భూసేకరణకు సంబంధించి మళ్ళీ ఫర్దర్ గా డివిజనల్ బెంచ్కి వెళ్తుందా, లేదంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి మాత్రం రాష్ట్రంలో సంచలనం రేపినట్టుగా లగచర్ల ఇష్యూ ఇవాళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూసేకరణను తక్షణమే ఆపండి అంటూ, అంటే స్టే విధించడం అంటే ఆపండి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అటు లగచర్ల కావచ్చు, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్నట్టుగా భూసేకరణను నిలిపేసేట్టుగా అవకాశాలు ఉంది. ఆ తర్వాత మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.